గారు చిన్న కోరికలు కోరిన వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల, ఊరికి ఒక రోడ్డు, ఒక బస్సు వచ్చింది. ముఖ్యమంత్రి మీరు మా సంపత్తిని అడిగినా కూడా పని జరిగిపోద్ది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి శాసనసభలో మిత్రులు కూనంనేని సాంబశివరావు గారు సభ జరుగుతున్నాడు మధ్యలో వచ్చి నాకు ఒక కాగితం ఇచ్చిండు. ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు. తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది అని సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ చదివిన 10 నిమిషాల్లోనే అదే శాసనసభలో నిలబడి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సూచనను మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి అక్కడికక్కడ శాసనసభలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ప్రకటించడమే కాదు, ఈనాడు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల చేత గౌరవింపబడే వ్యక్తుల యొక్క పేర్లు, వాళ్ళ చిరునామాలు శాశ్వతంగా ఈ తెలంగాణలో ఉండాలి. అందుకే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా మారితే ఆ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఈ తెలంగాణలో పోరాట స్ఫూర్తికి గౌరవం ఉంటుంది అని చెప్పి తెలుగు యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు మా ప్రభుత్వం పెట్టింది. ఇదే Subscribe us and press the bell icon for more interesting updates.